హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఎంతమందికి కొబ్బరి టమాటా పచ్చడి ఇష్టం అండి? ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, టిఫిన్స్లో ఎందులో అయినా చాలా బాగుంటుంది. 3-4 రోజులు చక్కగా మనకి నిల్వ ఉంటుంది. కానీ అన్ని రోజులు మనం ఎక్కడ ఉంచుతాం? కమ్మగా ఉంటే ఒక రోజులోనే ఖాళీ చేసేస్తాం. ఇంకెంత కలిసి ఎలా చేసానో చూసేద్దామా? కడాయి బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకొని 4 టమాటాలు చీలికలు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయ్యేదాకా మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, దాన్ని ఏమి మనం వేయించి మగ్గబెట్టే అవసరం లేదు. నేను మీకు ఒకసారి నొక్కి చూపిస్తాను చూడండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గితే కనుక మన పచ్చడికి టమాటా పచ్చిమిరపకాయలు మగ్గిపోవడం రెడీ అయిపోతుంది. ఇదే అండి, ఇది చేసేసుకుంటే పచ్చడి చేసుకోవడం ఎంతసేపు? 5 నిమిషాలు. జస్ట్ 2 తిప్పులు మిక్సీ తిప్పితే మన పచ్చడి రెడీ అయిపోతుంది. చక్కగా టమాటా పచ్చిమిరపకాయ అయితే వేగిపోయినాయి కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక కొబ్బరి చిప్ప ముక్కలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి కట్ చేసేసుకున్న చిన్ని ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, రుచికి సరిపడా కల్లుప్పు, అలాగే 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు త్వరగా మిక్సీలో నలగవండి, అందుకే ముందుగా వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయలను కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటే చూడండి, ఎక్కడ కొబ్బరి ముక్కలు లేకుండా చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, నేనైతే సేమ్ ప్యాన్ కంటిన్యూ చేస్తున్నాను అండి. మీకు నచ్చకపోతే వాష్ చేసుకోనో లేకపోతే క్లీన్ చేసేసి తాలింపు వేసేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి. ఇంగువ పచ్చడిలో మంచి టేస్ట్ని వస్తుంది. తాలింపు చక్కగా దోరగా వేయించి కొంచెం ఎండుమిర్చి, మినపప్పు రంగు మారాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు చక్కగా వేగిపోయింది కదా, మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఆమ్లెట్ వేసుకోవాలండి, అప్పుడే ఇంకా మజా వస్తుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకేం వంట కావాలనేది కూడా కామెంట్ చేయండి.